ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి 7వ ఇంట్లో ఉన్నటువంటి శని మీకు భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలను తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు మీ వ్యాపార భాగస్వామ్యం వల్ల మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. మరి షష్టమ స్థితిగతులైనటువంటి శుక్రుడు, కుజుడు, ఆ తర్వాత బుధుడు మంచి యోగాన్ని ఇస్తాడు. శత్రువుల్ని మిత్రులుగా మీకు మలచడం జరుగుతుంది. కోర్టు కేసులతో సతమతమవుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక దారికి ఆ కేసులు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య వివాదాలతో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కొంత సమయం మరి ఉంది. అష్టమంలో ఉన్నటువంటి రాహువు మీకు అనేకమైనటువంటి మనశ్శాంతి లోపాలని కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఎలక్ట్రానిక్స్, తర్వాత ఈ కంప్యూటర్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోవాలా. అలాగే భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మనకి శుభ ఫలితాలను ఇస్తాడు. మరి పిత్రార్జితాన్ని నుంచి మీకు కొంత సంపద కలవడం జరుగుతుంది. మీ తండ్రి గారి యొక్క మాటలను కనుక మీరు విన్నట్లయితే పితృదోషాలు పోయి ఈ భాగ్య గురుడు మీకు సకల సంపదల్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు మంచిగా చదువుతారు. మరి వీళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వంలో కూడా. మరి అలాగే మనకి విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి విద్యార్థులంతా కూడా మరి సీట్లు మీరు కోరుకున్న చోట్లకి రాకపోయినప్పటికీ కూడా ఈ విశ్వవిద్యాలయాల్లో మంచి సీట్లు రావడం జరుగుతుంది. ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా సంపదని పెంచుతుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వేరే కంపెనీలకు మారడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ విధంగా మనకి ఈ సింహరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మరి మాకు సరిగ్గా మమ్మల్ని గుర్తించట్లేదండి అనేటటువంటి వాళ్ళు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఉద్యోగాల విషయంలో మరి భార్యాభర్తలు ఇద్దరూ వేరు చోట్ల ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా రిలీఫ్ రాదు. అలాగే ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకు కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా రాహు దోషం పోతుంది. శుభమస్తు.